అబ్బా మేడారం సమ్మక్క సారక్క జాతరకు ఇవాళ అందరూ పోతారు. నేను పోదామంటే నాకు సోపత ఇవ్వలేరు. అప్పుడు మా తాతను మా బాపమ్మ ఉన్నప్పుడు ఎడ్ల బండు కట్టుకొని పొయ్యి 2 రోజులు అక్కడనే ఉండేది. ఎంత సంబరం అనిపించేది. అబ్బబ్బబ్బబ్బా ఆ కట్టెల పొయ్యిన నాటుకోడి కమరించుకొని పసుపు పెట్టి దగ్గరికి పులుసు పెట్టి ఇంత మందు కళ్ళు తాగి తింటంటే సామిరంగా ఎంత గమ్మతి. నీ అబ్బా అందరు పోతారు. వాళ్ళందరూ పోతుంటే నాకు పానం పోతుంది. ఒక్కొక్కరైతే 5-6 రోజుల ముందే వేరు. నీ అవ్వ మా తాతను మా బాపమ్మ ఉన్నాయిపో వాళ్ళతోటి సవార్ కచ్చరంలో మంచిగా గడ్డేసుకొని పోతంటే ఇక్కడ నుంచి పోయేదానికి ఒక్క రోజు పట్టేది. ఎందుకంటే మేడారం సమ్మక్క సారక్క కదా, దూరం ఉంటుంది. ఇప్పుడు మేడారం సమ్మక్క సారక్క రాగానే మా అమ్మును మా తాత గుర్తుకొస్తారు. వాళ్ళు ఉంటే నాకు పిల్లల గొయ్య కొనిచ్చేది, నెంబర్ల వాచ్ కొనిచ్చేది, అద్దాలు కొనిచ్చేది. అద్దాలు పెట్టుకొని జాతర అంతా ఊరుకుంటూ తిరిగేది. మేడారం పోతే ఊరే మర్చిపోయేది. ఎంత గమ్మత్ ఉండేది, ఎంత కథ. అబ్బా ఒక్కొక్కసారి ఆలోచిస్తుంటే ఏడుపత్తది. అందరు పోతారు. కార్లు ఉన్నోళ్ళు కార్లో పోతారు, బండ్ల మీద ఉన్నోళ్ళు బండ్ల మీద పోతారు, బస్సు తీసుకొని కూడా పోతారు. కానీ వెనకట పెద్ద మనుషులు మేడారం పోతే ఎంత గమ్మత్ అనిపించేది. అబ్బబ్బా సవారు కచ్చరంలో గడ్డేసి చెద్దరేసుకొని బువ్వ కూర మంచిగా వండుకొని పోయేది. అక్కడ 2 రోజులు, ఒక్కరోజు జుట్టుకోడు కోసుకునేది, ఒక్కరోజు నాటుకోడు కోసుకునేది. ఒక్కొక్కరైతే మేకలే కోసేది. మంచిగా తిని జాతర అంతా తిరిగి సమ్మక్క సారావను మంచిగా ఫస్ట్ దర్శనం చేసుకొని చిలకల గట్టుకు పోయి జంపన్న వాగులో తానం చేసి అబ్బబ్బా మేడారం సమ్మక్క సారక్క అంటే 2 కళ్ళు సరిపోవు. నా పానం వెళ్ళకపోతుంది. ఊళ్ళో ఎవరన్నా తీసుకపోరా చూద్దా. పోదామంటే నా దగ్గర పైసలు లేవా పాడుగాను. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఆయనతో 1000 రూపాయలు లేకపోతే నువ్వేమన్నా మనిషిగా అయినా శంకర్గా 1000 రూపాయలన్నా 500 పెట్టుకురావా అని పొట్టు తిడతారు. ఊళ్ళోనైతే ట్రై చేస్తా, ఇవ్వకపోతే ఊళ్ళోతో పోతా అంటే అద్దంటారా. ఆయన వాళ్ళకి అదోటి ఇదోటి పని చేస్తా, అట్టిగా ఏం తీసుకపోకంట. మేడారం సమ్మక్క మేడారం సారక్క జంపన్న వాగులా తానాలు కానీ మేడారం సమ్మక్క సారక్క తల్లిని మొక్కుకుంటే కోరికలు అన్నీ తీరుతాయి. మేడారం సమ్మక్క సారక్క తల్లి నాకు పెళ్లి కావాలి బాంచను, నేను వస్తానా, ప్రతి ఏటత్తానా, నా దగ్గర పైసలు లేకున్నా వేరేటోళ్ళతోటైనా వస్తానా. తల్లి నీ సూపులు నాకుంటే మంచిగుంటుంది, ఇయ్యాల అచ్చుడే ఎవ్వళ్ళన్నా దొరకబట్టుకొని వస్తావా. అబ్బబ్బబ్బా ఎటు చూసినా ఎవరిని మందలిచ్చినా మేడారం జాతర మేడారం పోతానం అంటారు. ఒక్కొక్కరు కోళ్ళు మేకలు వేసుకొని పోతుంటే పానం అంతా ఎలకపోతుంది. ఇలా ఇవ్వలెమ్మడైనా వాడిపోతే ఇక. అవునే పుట్టినానా ఈ అవ్వ పట్టుబడితే కొనిచ్చాక ఇష్టపెట్టకపోతే కానీ నాకు కాకపోతే ఇంకెవరు కొనిస్తావు, మందికి ఇట్లా కొనిస్తావా ఏంది? అయినా నా ఎర్రోడు బంగారం ఫస్ట్ వద్దంటాడు కానీ కొంచెం బుదరకేగానే కొనిస్తాడు. ఇక వదిలే పట్టిదాన్ని గిట్లే దగ్గర తీసుకొని చేతితో నన్ను అన్ని కొనిచ్చుకుంటాను. ఆగో నీ ముచ్చట మంచిగా ఉంది, నాకు కాకపోతే ఇంకోళ్ళకి చేస్తావు. అవును కానీ ఇక్కడ పోషక్కుంది, నా నగెట్లుందో అడగన్నా. ఏంది పోషికి నగ చూపిస్తావు, దానికి నగ చూపించావు అనుకో అది నాగన్లు కడుతుంది. ఇది వరకు జిట్టి తలిగి అడుగు పడతాన్నాం. నీ ఎవరికి ఏదైనా కొనిచ్చుడు తప్పు. అయ్యో గిన్ని పైసలు పెట్టి కొనిచ్చినావు, ఉట్టిగానే మెడలు వేసుకోవన్నా. ఊరంతా బిల్డప్ గా చూపించుకోవద్దా? బిల్డప్ అన్నావు అనుకో బిల్డింగ్ నువ్వుకెత్తా పొట్టిదా అని ఏమనుకుంటాను. చూపెట్టనివాడు అత్తమ్మా 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 ఇగో నీ కొడుకు చేయించిండు మంచిగా. నీకు ఏదైనా మంచిగానే ఉంటుంది కానీ ఎంత అయింది అయితేమా కానీ. అవురా ఎర్రోడా, మేడారం జాతర జరుగుతుంది, వారం రోజుల నుంచి ఊరంతా పోతారు కదరా, మనం ఎప్పుడు పోదాం? ఇప్పుడు పోయా పాండ్రి. నీ అవ్వ దాని లొల్లి అయిపోయింది నగలు చేయించుడు. మరి నీ లొల్లాయే ఇప్పుడు ఎగిరితే ఉన్నదే, ఇంకా 10 రోజులు ఉన్నది మా వచ్చుద్ది జాతరకు. అవి గట్లంటున్నావేంద్ర ఎర్రోడా, ఆ సమ్మక్క తల్లిని మొక్కుతనే సంతానం ఇచ్చింది. నీ మొక్కగా నువ్వు పుట్టినవురా. మనం 3 రోజుల ముందు పోతాం మేడారంకు. అవునే అమ్మా, సమ్మక్క తల్లికి మొక్కుతానే ముట్టినానే, మరి నాకు ఎన్నడూ చెప్పలేదేమే నువ్వు. అప్పుడు అంటే నేను ఎంబడి పెట్టుకుని తీసుకుపోయినరా, ఇప్పుడు అంటే పెళ్ళ వచ్చాయి, నా మాట ఏడింటున్నావురా, అందుకే ఇప్పుడు చెప్తాన్నా. గట్లెందుకంటే అమ్మా ఇయ్యాల మేడారం జాతర మేడారం జాతర అంటారేంది?
ఓ మావా ఎటో జాతర అంటారు ఎటు పోతారు మేడారం మేడారం పోతాను రాలుడా మేడారవా అబ్బా సాయిరామ్ నువ్వు కూడా పోతాను అనే అమ్మా గమ్మత్ మాట్లాడతావేంద్ర శంకరి నేను సమ్మక్క సారక మొక్కుతాను నా కొడుకు పుట్టిండ్రా మేము అందరం కలిసిపోతున్నాం అమ్మా మీతోటి నేను కూడా వస్తేనే ఏంద్రా నువ్వు వస్తాను ఉంటావురా కూర అయ్యో రాని రాదు వస్తే నీకు ఆసరైతాడు ఆయన ఏ పాడు తింటాడు గింతంత తింటాడు ఏం కింద తింటాడే ఇంత ఎత్తాడు మనకే చాలది అయ్యో గింతేసుడు గంతేసుడు కాదు ఆ మేడారం సమ్మక్క సారక్క తల్లిని చూస్తేనే కడుపు నిండుతుంది అయినా మీరు బొచ్చడి మందట ఉష్క పోతే రాల్తలేదట అర్థమైతుందా అలా మీరు ఆగమవుతారు అక్కడ ఉండరనుకో కోడి కోపించుకత్తా కట్టెలేరు కత్తా అన్ని తీసుకొస్తా మంచిగా మొక్కులు పెట్టిస్తా తీసుకపో మామ అరే ఇప్పుడు మీరు పోతే ఒక కోడి కోసుకుంటారు నేనైతే 2 కోసుకుంటాం అంతే అవునే అమ్మా నవ్వుతున్నావా సిగ్గులేదురా నీకు ఆసరైతాడు మరి ఆగో కానా అని అమ్మ ముళ్ళలు పట్టుకొని మీరు ఎట్లా పోతారు చెప్పు మీరు అద్దామంటే కాళ్ళ నొప్పులు వదిలినా అన్న వినొస్తుంది అన్నకు మొస్స దమ్ము ఆయనకు సెట్ కాదు నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా నేను అత్తేనే కదా ఆ మందిలా జరుపుకుంటా మిమ్మల్ని తీసుకపోతా సమ్మక్క సారక్క గజ్జల కాడికి పోదాం బంగారం మంచి పెడదాం కొబ్బరికాయ కొడదాం మంచిగా ఇటు పక్కకి వచ్చి ఇంకో జాగా చూసుకొని కోడి గిడుగు అండుకొని కూర బువ్వ రెడీ పెట్టుకొని ఇంకో చిలకల గట్టు ఎరికైనా చిలకల గట్టుకు పోతాం అల్లకెళ్ళి నీళ్ళత్తే తీయగుంటాయట కరెక్ట్ ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా అవునా అంటాను కానీ నీకెంత ఆసరైతా అంటాడు అవునా అల్లుడు ఇప్పుడు అత్త వస్తుంది నేను అత్త మరి అన్న ఏమంటరా ఎవరు ఇప్పుడు అన్న అత్త అంటే కదా ఏదో ముచ్చట్ల పడి అరే అన్నాడు. నువ్వు తీసుకపోతావు కాబట్టి అట్లా అన్ననే సంబరాన అన్న అనేది తెలుస్తలేదు మామ అనేది తెలుస్తలేదు అయ్యో ఇప్పుడు ఏమన్నా నాకు పరీక్ష పెట్టినవా అది రాస్తే నాకు ఉద్యోగం వస్తుందా అన్నికి ఇవే మారతలేడు కానీ అమ్మా అంత గమ్మున మారరా నువ్వు మంచోను అనుకున్నా నువ్వు మంచోను కాదు అత్తే మంచిది నువ్వు లంగా కాదురా అల్లుడా ఇంకో అరే గింతంత పువ్వు పెట్టు మందుకు నేను చూసుకుంటా ఇంకేంది పనే చెప్తావారా అరే పని చేయకపోతే కూర్చుంటానా నేను సరే అబ్బా మరి అన్ని బోలు బిల్లు సరిపో చదువుదాం కానీ ఇంకో కట్టెలు అంటే ఆడ దొరుకుతాయి అడివేనే మస్తు ఉంటాయి మీరేం లేదు మాల్ మసాలాలు మంచిగా నూరే అవ్వా మంచి నువ్వు ఇంటికి పోయి చదువుకోని రా నేనేం చదువుకొని వస్తాడు లుంగి విన్నేస్తా సంపన్న బాగా మునిగితే సంచేసుకొని గద్దెల కాడికి పోయే వరకు మొత్తం బట్టలు ఆడతాయి అయినా తడి బట్టలతోటి సమ్మక్క సారక్క తల్లిని దర్శించుకుంటే అనుకునే అన్ని అయితే మామ అయితే కానీ నీ బిడ్డ వస్తుందా నా బిడ్డను విలువాలే ఇక ఇప్పుడే ఇన్ని ఒప్పించే వరకే ఈ టైం పట్టిందిరా నువ్వు వచ్చిన మంచిదే అయ్యో ఊళ్ళోనే ఉంటుందా ఫోన్ చేస్తే వస్తుంది మరి నేను ఫోన్ చేస్తా మా అడవిలో ఫోన్ చేసి ఫోన్ చేసుకొని రమ్మంటా. ఇంకో అందరం కలిసిమెలిసి పోతేనే మంచిగా ఉంటది ఇద్దరం పోతే ఎట్లుంటాయో ఫ్యామిలీ వాళ్ళు ఇంకో 2 సంవత్సరాలకు ఒక్కసారి వస్తుంది మేడారం సమ్మక్క సారక్క ఇక మనం పోతంటే ములుగు దగ్గర గట్టమ్మ తల్లి తెలుసు కదా గట్టమ్మ తల్లి కాడ దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టి మేడారం పోదాం ఫోన్ చేయి మీ బిడ్డకు చేస్తా నేను చేస్తా మీ చెల్లె చేయరా నువ్వు చేయవా చేస్తారా అయ్యో అబ్బాయి చెల్లెత్తే 100 రూపాయలు ఖర్చు అవుతాయని ఆలోచిస్తాడు నువ్వు చెల్లెత్తది కానీ ఇప్పుడు నాకు నీతో కోస్తుందా కదా అరే నాతోటి నీకేం కోసనే చెప్పత్తా నువ్వన్నా నా అల్లుడు గంతగానం ఆసరైతా అన్ని గిన్ని ముచ్చట్లు చెప్పిండు నిన్ను పైలంగా దొరకని పైలంగా తీసుకొస్తాడు ఇంకా నా అల్లుడి మీద దొరుకుతాయి. ఇలా కాదు అమ్మమ్మ నీ అబ్బా నువ్వు చెప్పే పెద్ద మనిషి ఇంటికి పెద్ద దిక్కు నేను అత్తే పని చేస్తానా మీకేమన్నా లాస్ చేస్తానా మీకు కూడా పుణ్యమే కాదే అవును అరే మనిషికి మనిషి తోడుంటే గమ్మత్ ఉంటది అర్థమైతుందా సరేనే నవీన నువ్వు అమ్మా నువ్వు కూడా ఇట్లా మనకి అట్లా అంటారు నేను పోయి కోళ్ళు ఇక్కడ తీసుకుందాం ఏ అన్న తీసుకున్నా గీడ పట్టుకొని పోతే అంత ఎరుగుతాయి అంత గాయగా ఎందుకే ఇప్పుడు మా చెల్లెలు రమ్మంటారు కదా మరి అత్త మేక కావాలి కదరా మేకనా ఇంకో ఇంటి ఆడబిడ్డ అత్తే తొక్కు పెట్టినది తింటది అన్నిగా కోరికలు కోరది అయినా మేకల కోసం కోళ్ళ కోసం వస్తాను వానే ఏదో సాంప్రదాయంగా కోసుకుంటాను ఆ సమ్మక్క సారక్క తల్లిని దర్శించుకుంటే మనం అన్ని తిన్నట్టే ఇదిగో నువ్వు ఫోన్ చేయ చేస్తా. చెల్లెలు రమ్మను చెల్లె బిడ్డలు కూడా రమ్మను ఆ, చేస్తా. ఆవిడతో ఒకటి తింటున్నా అత్తమ్మ నువ్వు మాల్ మసాలాలు తయారు చెయ్యి నేను ఫోన్ చేస్తా అడవిలో ఇగో ఇగో ఆడవిళ్ళకి ఫోన్ చేయి వాళ్ళ కొడుకును వాళ్ళ బిడ్డను ఆమె వాళ్ళ ఆయన అంటే దేశం బాయ్ వాళ్ళ ముగ్గురు రమ్మని బిడ్డ సరే ఇక ఉన్నోళ్ళని తీసుకుపోదాం కానీ ఇంకో నీ ఇంటికి పోయి మావకి చెప్పత్తా మావ రమ్మంటే దానికి సాత కాదు రాదిగా సరేనా మంచిగా పోదాం 2 సంవత్సరాలకు ఒక్కసారి అల్లుడు చెప్పండి రా
అత్త మీరు పనులన్నీ చేసుకోరి మసాలాలు అయితే ఇన్న నూరురి మంచిగా చెట్లను అండుకుంటే ఇంకో కూరల పసుపు వేయకుండా కానీ కమ్మగా ఉంటది చెట్లలో అండుకున్న అమృతం లెక్క అమ్మక్క సారక్క కాడ ఏదన్నా కమ్మగుంటది సరే సరే ఇంకో దంపన్న బాగులా చల్లగా ఉంటాయి నీళ్లు మునుగు చలి పెడతానే నీ అంచుల పొంటి పోకు చలి పెడతానే నీ అంచుల పొంటి పోకు అర్థమవుతుందా అత్తానని కలిసి ములుగుతావురా ఇట్లా మంచిగా ముడి వేసుకొని దేవుడా నాకు సంతానం కలవాలని మంచిగా తల్లిని మొక్కు విన్నావా ఇంకో అమ్మకు లేకపోతే అమ్మక్క సారక్క తల్లికి మొక్కుతేనే నువ్వు ఇచ్చినావు నువ్వు మొక్కినావు అనుకో నీకు పుడతారు అంటే మా అమ్మ చెప్తే నీకు ఎరకైంది కాదురా మరి నాకేమన్నా నీ దేవుని బిడ్డ ఎరకగాను అది అంటేనే నాకు తెలుసు సరే ఇక పోయిన కరెంట్ పెట్టేస్తాం మరి. సరే సరే మీరు అసలు మొదలులే. సరే సరే తొందరతో చదువుకుందాం అన్ని అందరూ మేడారం జాతర పోతున్నారు మనం ఎప్పుడు పోదామే అరే 2 రోజులు అయితే పొలం దున్నుడు అయిపోతుందిరా పొలం దున్నుడు అయినాక మనం కూడా పోదాం 2 రోజులు ఉందా మనం ఆడ ఇంకా 2 రోజులు అయినాక పోదామా అందరూ పోతుర్రే మా దోస్తులు ఇట్లా ఆగమాగం పోవద్దురా దున్నుడు అయిపోయినాక పోతే మనం 2-3 రోజులు ఉండొచ్చాడా మంచిగా కోళ్ళం కోసుకుందాం తిందాం దావతులు చేసుకుందాం 2 రోజులు అయితే 2 రోజులే నేను అడిగింది కొనియాలి మళ్ళా సరే కొనిత పాపిట అన్నాడు నీ అవ్వ ఎవరు తీసుకుపోతారంటే ఎర్రమామ కరెక్ట్ తాకిండు మంచిగా కోళ్ళు తినచ్చు మందు తాగచ్చు రూపాయి లేకుండా సమ్మక్క తల్లి సారక్క తల్లిని దర్శనం చేసుకోవచ్చు సమ్మక్క జాతర పోతా నేను కదిలిపోదాం పాండి మేడారం సమ్మక్క గంత ఆగమాగం ఎడిపోతున్నావు ఆగమాగం పోతానా సమ్మక్క సారక్క మేడారం తీర్థం పోతానా మేడారం జాతర పోతున్నావా నువ్వే పోతున్నావా నిన్న ఎవరైనా తీసుకుపోతురా నేనెందుకు పోతా ఎర్రమామ తీసుకుపోతాండే నేను అనుకున్నారా రూపాయి లేకుండా సమ్మక్క సారక్క మొక్కు తీసుకొచ్చుకొని పోతున్నావు నువ్వు సామాన్యుడు కాదురా బాపు బాగా పోతున్నట బావతో నేను పోవాలా అరే వాంతోటి పోతే నువ్వు ఆగమవుతావు రో మనం 2 రోజులకు పోదాం పన్నాడు నువ్వు పోరా జాతరకు నువ్వు బావతో పోతేనే అద్రా మీ అయ్యదోళ్ళట్లా మీ కర్రయ్యా నేనేం చేయాలో చెప్పు ఇంకా మీరు 5 రోజులకే రాది 2 రోజులకే రారి నేను ఇప్పుడు ఎర్రమావళ్ళతో పోయి మేడారం సమ్మక్క మక్కు పెట్టుకుంటా కొన్ని కోసి కోటలు ఎత్తే సాంగంగా శంకరి అబ్బా అక్క మేడారం జాతర నేను ఒకదాన్ని పోతా కావచ్చు అనుకున్నానే ఇప్పుడైతే నువ్వు నాకు తోడు దొరికినావు మంచిగా నాకు కూడా అనుకోకుండా మా వదినే ఫోన్ చేసిందే నేను కూడా ఎప్పటి నుండి అనుకుంటున్నా మేడారం జాతర పోదామని మా అవ్వగారి వల్ల నా కళ్ళ నెరవేరుతుంది అవునక్క నీ వల్ల నా కళ నెరవేరుతుంది రా బిడ్డ అవునుగా నేను వాడ కొన్ని కొత్తవా అయ్యో అక్క ప్రతి ఆట అట్లనే చేస్తాం అక్క మేము ఆటను కూడా పోతాం మేము అవునా మంచిగా చేసుకుంటాం అవునే అక్క నువ్వు మరి కోడిని కొత్తావా ఆటను కొత్తావా కోన్ని కోసులు లేదు మేకని కోసులు లేదే మా అవ్వగారే చేస్తారు వాళ్ళే కోస్తారు వాళ్ళ దాంట్లో నేను మొక్కు చెల్లించుకుంటా అంతే మమ్మీ నాకు ఇక్కడికి వెళ్ళాం గాజులు కొనిస్తావా అమ్మమ్మ నీకు ఇవ్వంటే అవి కొనిస్తుంది బిడ్డ నీకు ఎందుకు బాధ అమ్మమ్మ ఉన్నది మామున్నాడు ఏమైంది ఎర్రమామ ఎల్లూరి పొద్దుకుతే సలికి దత్తమే ఆడ జాగా పట్టుకోవద్దా అసలే మేడారం తీర్థానం పోతాను దాదా ఈ అమ్మ బరువు బాగానే పెట్టావానే ఇక నాకే మోస్తారు కానీ ఇంకో క్యాన్ పట్టుకోపా రారి తీసుకో తలుపు దగ్గరికి అయ్యిరుపా జాగా దొరుకుతుంది అట బొచ్చడి మంది అయ్యారు సరేపా పారి అవును మామ సంచి బాగా బారు ఉన్నది ఏం పెట్టిరు ఇంకా మంది ఎక్కువైనా 3-4 కోళ్ళు అయితేనే సరిపోతాయి అర్థమవుతుందా కళ్ళు తిరిగిపోతాయి తవ్వాని మసాలాలు గట్టిగా పెట్టిరా నీకే పెడతాం ఈ నెల 28 నుండి 4 రోజుల పాటు జరిగే జాతరకు ఇప్పటికే లక్షలాది మంది భక్తులు పోయి ఆ తల్లులను దర్శించుకుని వెళుతున్నారు. 2 ఏళ్లకు ఒక్కసారి వచ్చే వనదేవతల జాతర అదే సమ్మక్క సారక్క జాతరకు రాష్ట్ర నలుమూలల నుండే కాకుండా
వివిధ రాష్ట్రాల నుండి భక్తులు తరలి వెళ్తుంటారు. ఆ సమ్మక్క సారక్క దయతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ పక్కా పల్లె ముచ్చట్లు టీం సభ్యులు జై సమ్మక్క, జై జై సారలమ్మ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పక్కా పల్లె ముచ్చట్లు. మా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని కొత్త కొత్త కంటెంట్లో మీ ముందుకు రావాలంటే మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట అయితే గట్టి కొట్టురి.